శ్రీమాత్రి నమః. మరి కర్కాటక రాశి ఫలితాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశి కిందకు వస్తాయి. అనగా పునర్వసులో హి అనే అక్షరం, తర్వాత పుష్యమిలో హూ, హే, హో, డా అనే అక్షరాలు, తర్వాత ఆశ్లేష నక్షత్రంలో డి, డు, డే, డో అనే అక్షరాలు కూడా కర్కాటక రాశి కింద వస్తాయి. ఈ పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం అనగా ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. 6గురు మంచివాడు అని అంటే 6గురు చెడ్డవాడు అని అంటారు అని అనుకోగలం. మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడత రెండిట్ల మీద మన యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. కానీ ఎంత పూర్వజన్మకృత పాపం వ్యాధి రూపేణ పీడిత అనే సామెత ఉన్నప్పటికీ కూడా కర్మ ఫలితం మాత్రం అనుభవించక తప్పదు. కర్మ ఫలితం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం వల్ల ఒక అబ్దుల్ కలాం గారు ఎంతో గౌరవించబడ్డారు. అలా ఉండొచ్చు, రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, అంత ఆ స్థాయి మనకి లేదు. కానీ మనలో మనకి 6గురు మంచివాళ్ళు అంటే 6గురు చెడ్డవాళ్ళు అనకుండా, ఆ చెడ్డవాళ్ళు కూడా ఆ 6గురు కూడా మంచివాళ్ళుగా మారి మనకు అనుకూలంగా ఉండేలాగా మనల్ని చెడ్డవాళ్ళు అనేవాళ్ళు లేకుండా ఉండాలని మనం అందరం కోరుకుందాం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 అంటే చాలా మంచి సమయం. అనగా ఈ సంవత్సరం ధన విషయంలో చాలా అధికమైనటువంటి లాభాలు, పూర్వంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఫలితాలు. ఎప్పుడో కొంత డబ్బు పెట్టి అక్కడ ఏ శంషాబాద్లోనో ఇంకో చోట ఒక స్థలం కొన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు వచ్చి విశేషమైనటువంటి ఫలితం వచ్చి రేట్లు పెరిగినాయి. అప్పుడు ఏమవుతుందండి, ఆ రోజుల్లో మీరు ఇంత పెట్టుబడి పెట్టి కొన్నది అది డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు. మీరు బంగారం కొన్నారు, సంవత్సరం బంగారం రేట్లు పెరుగుతూ వచ్చింది. అలా మీరు పెట్టుబడిలో కానీ గతంలో ఎక్కడన్నా కోర్టుల్లో ఇరుక్కుపోయినటువంటి కేసుల నుంచి తిరిగి బయటపడి మీరు ప్రాపర్టీ మీకు రావడం కానీ, మీ తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు తిరిగి మీరు పొందడం కానీ, ఇదేదీ కాదు అనుకుంటే మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏదన్నా వ్యాపార రంగంలో పెడితే షేర్స్లో పెట్టుబడి పెడతారు కొంతమంది. ఆ షేర్స్ విపరీతమైన లాభాలు రావడం కానీ జరుగుతుంది. అలాగే గతంలో ఏదైనా టెక్స్టైల్స్ మిల్స్ కానీ, ఆయిల్ కానీ, ఇనుము, మాంగనీసు, గృహ సంబంధమైనటువంటి బిల్డింగ్ మెటీరియల్లో పెట్టుబడి పెట్టి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం అధిక లాభాలు పొంది విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ వచ్చే ఉగాది లోపు కర్కాటక రాశి వాడు నా జాతకం ఎలా ఉందని అడగవలసిన అవసరం లేకుండా అంత బాగుంది. కానీ ఎప్పుడైతే రాశి యొక్క ఫలితాలు, జాతక భావాలు బాగున్నాయో, మనం ఒక్కొక్క సందర్భంలో అనారోగ్యంగా ఉండి మనం అన్నం తినకపోయినా కానీ మొహం నీరసంగా ఉన్నట్టు లేకుండా చక్కగా మొహం కడుక్కుని బొట్టు పెట్టుకునేసరికి కళకళలాడుతూ కనపడతాం. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, తినలేదంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకని? కారణం వాళ్ళు తినకున్నా కానీ, ఉపవాసంతో ఉన్నా కానీ, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నా కానీ చక్కగా స్నానం చేసి బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆరోగ్యంగా కనపడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి చాలా జెల్సీగా, అసూయగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే విపరీతమైనటువంటి నరఘోష పెరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అంతా బాగున్నప్పుడు కూడా నరఘోష అధికంగా ఉండటం వల్ల, నరఘోష వల్ల ఇబ్బందులు పడతారు, దిష్టి బాగా తగులుతుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు వెంటనే కొంచెం హనుమాన్ చాలీసా ఎక్కడన్నా గుళ్ళో పారాయణ చేయించి ఆ బ్రాహ్మణి చేత హనుమంతుడికి అష్టోత్తరం లేదా సహస్రనామాలతోటి చక్కగా సింధూర విలేపన పూజ చేయించుకోండి. అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల, గుమ్మడికాయ దిష్టి తీసుకొట్టడం వల్ల కొంచెం ఇంటికి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ దిష్టి పోతుంది. కనుక ఏదైనా శుభముహూర్తం చూసుకుని ఒకసారి ఇంట్లో గుమ్మడికాయ దిష్టి తీసుకొట్టేయండి, ఇంటికి గుమ్మడికాయ కట్టండి. తర్వాత హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం, మన్యు సూక్తం చెప్తూ చక్కగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి పూలమాల వేయించండి, తమలపాకులతో దండ వేయించండి. వడలు అంటారు, గారెల్లా ఉంటాయి. ఆ వడతోటి మాల వేయడం వల్ల కూడా ఈ హనుమత్ ఆరాధన వల్ల నరఘోష దూరవుతుంది. మళ్ళీ ఉగాదిలోపు మీరు ఎటువంటి కంగారు పడనవసరం లేదు, అంతా బాగుంది. మీకు వచ్చినటువంటి సంపాదన జాగ్రత్తగా నిలిపెట్టుకోండి. ₹2 ఖర్చు, ₹14 ఆదాయం కాబట్టి ఆదాయం చేతికి వచ్చినప్పుడు జాగ్రత్తగా దాచుకోవడం, నెక్స్ట్ తరానికి భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండడం మంచిదని మనం చేస్తున్నాను.